నేనొక బెట్ పెట్టాను. ఆ బెట్ చాలా ధైర్యంగా పెట్టాను. ఆ సినిమా ఖచ్చితంగా నంబర్ 1 సినిమా, మంచి సినిమా అని జెప్పేసి పదే మొత్తుకున్నాను. నా ఛానల్ ద్వారా, వ్యక్తిగతంగా, నా ఫ్రెండ్స్‌కి, మీడియా సర్కిల్స్‌లో ఇలా చాలామందికి కనిపించిన వాళ్ళందరికి జెప్పాను. ఫైనల్‌గా ఆ సినిమా నిజంగా నా బెట్ గెలిచింది. అంత ధైర్యంగా పెట్టాను. ఆ బెట్ గెలవడమే గాదు, ఆ సినిమా హోలీ పండుగ రోజున ప్రేక్షకుల ముందుకు వాళ్ళ ఇళ్ళకొచ్చేస్తుంది ఈటీవీ విన్ ద్వారా. ఆ సంబంధించిన బాధలేంటి, ఆనందాలేంటి అన్నీ తెలుసుకోవడానికి ఆ సినిమా నిర్మాత దుబాయ్ నుంచి వచ్చారు పృథ్వీ. పృథ్వీతో మాట్లాడదాం. నమస్తే పృథ్వీ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? సూపర్‌గా ఉన్నాను. నిజంగా నా బెట్ గెలిచింది నీ సినిమా ద్వారా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో సో మచ్. హ్యాపీ. ఏంటి ఫుల్ కలర్‌ఫుల్ షర్ట్ ఏసారు. హోలీ పండుగ రోజున మీ సినిమా రిలీజ్ అవుతుందనా? హోలీన ఈటీవీ విన్‌లో వస్తుందండి. సో, వి వాంట్ టు టెల్ దట్ వి ఆర్ బ్రింగింగ్ ఎ న్యూ కలర్స్ టు యువర్ లైఫ్ త్రూ రామం రాఘవం. రామం రాఘవన్ ద్వారా ఎవరికీ లైఫ్‌లో కలర్స్ రావు. ఒక మంచి కంటెంట్ ఒక అరగంట ఆలోచిస్తాం. అరే! నిజంగా ఇలాంటి కొడుకుంటే ఏంటి పరిస్థితి అని. అంటే ఐ వాంట్ టు సే దట్ ఎవ్రీ ఎమోషన్ ఈస్ ఎ కలర్. యాహ్! సో, ఆ విధంగా ఓకే. సో, ఇట్ విల్ టేక్ యూ టు ఎన్ ఎమోషనల్ రైడ్ ఆ విధంగా చెప్పండి. డన్. హోలీలా. యెస్. అంటే అది ప్రాబ్లమ్ లేదు. యాహ్! అంటే నా ఉద్దేశ్యం కూడా అదే చెప్తున్నా. ఒక బ్యూటిఫుల్ ఎమోషన్. మొదటి సినిమా, అలాంటి సినిమా చేయడానికి చాలా గట్స్ కావాలి. ఏ ఎలాగ మీరు అది డిజైన్ చేసుకొని ఈ సినిమా తీయాలని నిర్ణయించుకున్నారు? అంటే ఇది కథ వినిన దగ్గర నుంచి ఐ వాజ్ సో ఎమోషనల్. ఇలాంటి సినిమా కదా మనం చెప్పాలి. సో, దిస్ ఈజ్ వాట్ ఎప్పుడో నా చిన్నప్పుడు ఆ నలుగురు చూసిన తర్వాత నేను ఎప్పుడూ అంత ఎమోషనల్ ఫీల్ అవ్వలేదు. ఆ తర్వాత మహానటికి నేను ఎమోషనల్‌గా ఫీల్ అయ్యాను. సో, ఇలా ఒక సినిమా చూసినప్పుడు అది మనతో పడుకున్నంత వరకు ఉండాలి. నెక్స్ట్ డే మళ్ళీ మనం లేచినప్పుడు ఉండాలి. మళ్ళీ పడుకున్నప్పుడు ఉండాలి. సో, ఇలా ఈ కథ విన్నప్పుడు అలా అనిపించింది. ఆ కథ నాతో 2, 3 డేస్ ట్రావెల్ అయినప్పుడు దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు డూ ఫర్ మై ఫస్ట్ డెబ్యూ అని అనుకున్నా అండి. ప్రొడ్యూసర్ మీన్స్ ఒకప్పుడైతే రామానాయుడు గారు, లాస్ట్ 20 ఇయర్స్‌గా దిల్ రాజు గారు, మధ్యలో చాలా కొద్ది మంది ప్యాషనేట్ ఉన్నారు. మిగతా వాళ్ళంతా క్యాషియర్స్ అయిపోతున్నారు. సారీ టు సే డియర్ ప్రొడ్యూసర్స్, నిజంగా మీ పరిస్థితి కొంచెం పెద్ద హీరోలతో చేసినా సరే మీరు ఎలా సఫర్ అవుతున్నారో నాకు తెలుసు కాబట్టి ధైర్యంగా ఈ మాట మాట్లాడుతున్నాను యాజ్ ఎ జర్నలిస్ట్‌గా. నిర్మాతలు అనేవాళ్ళు క్యాషియర్స్ అయిపోయారు. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నిజం. ఒక దర్శకుడి చేతిలోనో, ఒక హీరో చేతిలోనో మిగిలిపోబోతున్నారు. ఇలాంటి టైంలో చాలా కాలం తర్వాత నిజంగా ఒక నిర్మాత మళ్ళీ వచ్చాడు. కథ వింటున్నాడు. నీతో పాటు నాకు ఇక్కడ ఈ టైంలో ఇప్పుడు అవసరం లేదు కానీ ఇంకొక ప్రొడ్యూసర్ కూడా ఉన్నాడు. ఆయన పేరు చెప్తాను. ఆయన పేరు రాహుల్. మళ్ళీ రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, అలాగే మసూదా, మళ్ళీ మొన్న బ్రహ్మానందం. అంటే చాలా కాలం తర్వాత నాకు మరో దిల్ రాజు గారిని నేను ఆయనలో చూశాను. అందుకని ఇప్పుడు ఇది ఒకటే సినిమా కాబట్టి నేను పోల్చలేను. నెక్స్ట్ మీరు వేసే స్టెప్‌ని బట్టి మాట్లాడదాము. షూర్. నిర్మాత నిజంగా క్యాషియర్ అయిపోయాడు. దుబాయ్ నుంచి వచ్చిన మీరు ఇక్కడ ఎలా మీరు దాన్ని చేశారు? ఒకటి కథ డ్రైవ్ చేసిందండి. ప్రతి ఆర్టిస్ట్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని కథ ఎంచుకుందండి. ఎందుకంటే మనం చాలాసార్లు చాలామందిని అనుకున్నాం. కొన్ని రీజన్స్ వల్ల ఆళ్ళు ఆటోమేటిక్‌గా ఆ ప్రాజెక్ట్‌లోంచి ఉండడం, వెళ్ళిపోవడం అనేది జరిగింది. సో, ఈ ప్రాసెస్‌లో ఇక్కడ నాకు బాగా సపోర్ట్ చేసింది ఇది జరగడానికి కారణం ఆరిపాక ప్రభాకర్ గారండి. దాని తర్వాత ధనరాజ్ కూడా ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ ప్రొడక్షన్ అనుకోండి. సముద్రగని అన్న ఇనీషియల్లీ 2 మీటింగ్స్ తర్వాత ఇది నా సినిమారా, మన సినిమా ఇది అని. సో, వి ఆర్ లైక్ ఎ 4 పిల్లర్స్. సముద్రగని అన్న, ధనరాజ్ అన్న, ప్రభాకర్ గారు, నేను. సో, వీళ్ళందరూ ఇక్కడ ఉండడం వల్ల నెక్స్ట్ నేను కూడా అక్కడుండి సినిమా చేయలేదండి. ఐ వాస్ ట్రావెల్ మోర్ దెన్ 30 టైమ్స్ ఇన్ ద లాస్ట్ ఇయర్ ఫర్ ద హోల్ థింగ్. ఓకే. దుబాయ్ నుంచి మీరు 30 టైమ్స్ అనంగానే నాకు ఇమ్మీడియేట్‌గా మొన్న బెంగుళూరు ఇన్సిడెంట్ గుర్తొస్తుంది. అవును. మీ పాస్‌పోర్ట్ ఎప్పుడన్నా ఆపారా? అంటే ఐ వాస్ బీయింగ్ సో జెన్యూన్ రైట్. నేను ఒక జెన్యూన్ వర్క్ మీద వస్తున్నా. ఐ డోంట్ డీల్ ఎనీ సచ్ థింగ్. సో, దే ఈవెన్ సమ్‌టైమ్స్ దే ఆస్క్డ్ మీ వై 1 వీక్ ముందొచ్చావు, మళ్ళీ ఎందుకు వెనక్కొచ్చావు ఇదే. ఐ వాస్ టెల్లింగ్ రియల్ రీజన్స్ అండ్ దే ఆర్ నాట్ సేయింగ్ ఎనీథింగ్. వెన్ యూ ఆర్ డూయింగ్ థింగ్స్ వెరీ జెన్యూన్‌లీ నో వన్ విల్ స్టాప్ యూ. నో వన్ హావ్ ఎ రైట్ టు స్టాప్ యూ. ఇది మాది తెలుగు ఛానల్ అండి. అదే. మీరు కొన్నిసార్లు
మీరు ఒక విషయం ఏమైనా జెన్యూన్‌గా చేస్తే, మనం జెన్యూన్‌గా పని చేసినప్పుడు ఈవెన్ కస్టమ్స్ వాళ్ళకి అడిగే హక్కు ఉంటుంది. దానికి ఆన్సర్ చెప్పే ఇది మీ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు మనల్ని ఆపరండి ఎప్పుడు కూడా. ఓకే. సో, ఎన్ని సార్లైనా మనం ట్రావెల్ చేయొచ్చు. బట్ దే విల్ ఆస్క్ యూ వై యూ ఆర్ కమింగ్. ఇఫ్ యూ హావ్ మనకి వ్యాలిడ్ రీజన్ ఉంటే మనం హ్యాపీగా నెక్స్ట్ టైమ్ నుంచి నేను రామం రాఘవం ప్రొడ్యూసర్‌నండి. నేను ఇన్ని సార్లు వచ్చింది సినిమా తీయటం కోసం అని ఇప్పుడు ధైర్యంగా చెప్పండి. ఇప్పుడు గర్వంగా చెప్పుకుంటా అండి. చాలా ధైర్యంగా చెప్పుకుంటా. నేను ఒక మంచి సినిమా డెలివరీ చేశాను. అండ్ ఐ వాస్ సో హ్యాపీ విత్ ద అవుట్‌పుట్ అండి. మీకొచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? బెస్ట్ కాంప్లిమెంట్ అంటే మన మూవీ ప్రీమియర్ చేసినప్పుడు ఒక పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక పర్సన్ మూవీ చూశారు. ఒక లేడీ. లేడీ చూసిన తర్వాత చాలా ఎమోషనల్‌గా ఆవిడ మాట్లాడారు. నన్ను పక్కకు పిలిచిన తర్వాత, "నీ జీవితానికి ఒక్క సినిమా చాలమ్మా. ఇంత చిన్న వయసులో ఇలాంటి కంటెంట్ సినిమా తీయాలంటే ఖచ్చితంగా గట్స్ ఉండాలి. అసలు నీకు కాదు, మీ ఫాదర్, మదర్‌కి థాంక్స్ చెప్పాలమ్మా" అన్నారు. అబ్బా! దట్ వాస్ ఐ వాస్ లైక్ అరే! ఐ వాస్ సో హ్యాపీ అట్ దట్ మూమెంట్. యాహ్! దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ అని. తర్వాత అక్కడి నుంచి ప్రతి ఒక్కళ్ళు మూవీ చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి సినిమా చేసావు. ఫస్ట్ సినిమా కమర్షియల్‌గా నాకు ఇది కావాలి, అది కావాలి ఇవన్నీ కాకుండా ఎగ్జాక్ట్‌గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కథలోనే ఉన్న సినిమా, కథతో నడిచిన సినిమా, కథతో ఉన్న ఎమోషన్స్ చాలా బాగా చేసావు. ఫస్ట్ ప్రొడక్ట్ ఇలా చేస్తావు అనుకోలేదు. చాలా బాగా చేసావు అని చాలామంది చెప్పారండి. నాకు నిన్నను బెజవాడ ప్రసన్న గారు, రైటర్ బెజవాడ ప్రసన్న గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఒక ఫ్రెండ్ ఎవరో ఇంటర్వ్యూ చేస్తే మాట్లాడారు. మలయాళం సినిమాలను చూసి మనం ఆహా! ఓహో! అనుకుంటాం కానీ, అదే మనం గనుక అంతకంటే మంచి సినిమా తీసినా కూడా, మనం కనీసం అప్పుడే అయిపోయిందా? ఇది కాదు మన తెలుగు సినిమా నేటివిటీ కాదు కదా! ఇది మనకది ఒక సీన్‌తో సమానం, 2 సీన్‌లతో సమానం ఒక మలయాళం సినిమా. తెలుగు సినిమా రేంజ్ అలా కాదు. తెలుగు సినిమా వేరే లెవెలు అని చెప్పినప్పుడు, రామం రాఘవం అసలు ఏ జానర్ కిందకొస్తదనేది నా మైండ్‌లో నేను బలంగా అనుకున్నాను. మీ సినిమా ఏ జానర్ కిందకొస్తదండి? ఇప్పుడు ఒక కాంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలన్నప్పుడు, మనం ఖచ్చితంగా మలయాళం సినిమాల గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు మీది కూడా అలాంటి ఒక బ్యూటిఫుల్ డ్రివెన్ స్టోరీ. అవును. ఐ నో దట్. నేను కూడా చాలా ఇంప్రెస్ అయ్యాను. చాలా సీన్స్‌కి, ఎస్పెషల్లీ ఆ రైటింగ్‌కి, ఆ డిక్షన్‌కి, ఒక కంటెంట్ మీద ఉన్న కమాండ్‌కి. మీరెలా ఫీల్ అయ్యారు? ఇది మనది ఒక ఫాదర్ అండ్ సన్ ఎమోషనల్ డ్రామా అండి. మన జోనర్ వచ్చి. సో, నేను ఒక ఫాదర్ అండ్ సన్ కథ చెప్తున్నప్పుడు, నేను ఎటువైపు డీవియేట్ అవ్వకుండా అలానే చెప్పాలని ఫస్ట్ నుంచే ప్రొడక్షన్ హౌస్ నుంచి ఖచ్చితంగా ఇలానే ఉండాలని మనం చెప్పామండి. సో, రైటింగ్ డిపార్ట్మెంట్ గానీ, డైరెక్టర్ గానీ దాన్ని కంప్లీట్‌గా దాన్ని తీసుకొని సేమ్ ఫస్ట్ నుంచి ఎక్కడ డీవియేషన్ లేకుండా స్టార్ట్ దగ్గర నుంచి వాళ్ళిద్దరి మధ్యన జరిగిన ఇష్యూ దగ్గర నుంచి ఎండ్ వరకు అదే జోన్‌లోనే వెళ్తుందండి. సరే, నాకు అన్నిటికంటే ఇప్పుడు ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈటీవీ విన్ వాళ్ళు, అలాగే ఈటీవీ శాటిలైట్ వాళ్ళు తీసుకున్న లాస్ట్ సినిమా నాకు గుర్తుండి 'బేబీ' అనే ఒక సినిమా. అవునండి. అవును. రైట్? అవునండి. 'బేబీ' తర్వాత మీ సినిమా శాటిలైట్ అయిందని చెప్పి నాకు చెప్పగానే ఇక్కడ మీరు గెలిచేశారనిపించింది. మీ ఫీలింగ్ ఏంటి? అంటే ఇది నితిన్, సాయి వాళ్ళ టీమ్ అండి. సో, నేను మాట్లాడుతున్నాను వాళ్ళతో. మాట్లాడుతున్నప్పుడు దే సెడ్ మంచి సినిమాలకి ఈటీవీ ఎప్పుడూ ఉంటుంది. సో, వి విల్ డూ సంథింగ్ ఆన్ ఇట్ అని చెప్పారండి. సో, ఆఫ్టర్ దట్ దే కమ్ బ్యాక్ విత్ ఎ గుడ్ నైస్ ఆఫర్. దెన్ ఐ యాక్సెప్టెడ్ అండ్ ఎవ్రీథింగ్. థాంక్స్ టు ఈటీవీ, నితిన్, సాయి అండ్ ఆఫ్‌కోర్స్ ఇదేమి మేము ఈటీవీ సన్మాన్ సభ కాదు కానీ ఈటీవీలో కూడా చాలా కంటెంట్స్ వస్తున్నాయి. నేను వాటి గురించి తర్వాత మాట్లాడతాను. మీ పర్టిక్యులర్ సినిమా గురించి మాట్లాడుతున్నాను. మీకు నచ్చారు, మీరు మాట్లాడొచ్చు, తప్పేం లేదు. మాట్లాడతాను దాని గురించి. అయితే ఇంత షార్ట్ టర్మ్‌లో ఒక సినిమా రిలీజ్ అయిపోయింది. థియేటర్ నుంచి పర్లేదు, ఓకే, బాగుంది చూసినోళ్ళు. కానీ చూసిన వాళ్ళు బాగుందంటున్నారు కానీ థియేటర్స్‌కి రావట్లేదు అనే ఒక కంప్లైంట్ ఉంది ఫస్ట్ నుంచి. ఉందండి. ఉండిందా? మీ సినిమాకి కూడా ఉందా? ఏ సినిమాకైనా ఉంటుందండి. ఎందుకు అంటే ఆడియన్‌ని థియేటర్‌కి పుల్ చేసే కెపాసిటీ టాప్ 6 హీరోస్‌కి ఉన్నదండి. టాప్ 6 టాప్ 6 పేర్లు చెప్తారా? అందరికీ తెలిసిన పేర్లేనండి. చెప్పండి. అప్పుడు మిగతా వాళ్ళే? అదే అండి. అదే చెప్తున్నా. ఇప్పుడు ఈ టాప్ 6 తర్వాత థియేటర్‌కి పుల్ చేసిన వాళ్ళు మనం టాప్ 6లోకి ఎలా వెళ్ళాలనే రేస్‌లో ఉన్నారండి. సో, నాకు లిమిటెడ్ నాలెడ్జ్ ఉందండి. నేను ఇంకా ఒక సినిమా చేశాను. బట్ థియేటర్‌కి ఆడియన్స్ రావాలి అంటే ఖచ్చితంగా మీరు టాప్ 6 రేస్‌లో ఉంటే
ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఓపెనింగ్స్ వస్తాయండి. మీరు అనుకున్న టాప్ 6 ఏంటి? టాప్ హీరోస్ అండి. టాప్ హీరోసే. ఆ! టాప్ 6 అని నంబర్ చెప్పారు కదా! అంటే ఇప్పుడు అది నేను ఒక ఆర్డర్ చెప్పాననుకోండి, వాళ్ళు ఆ ఆర్డర్ రాంగ్ అయ్యి ఉండొచ్చు. సో, నేను టాప్ 6లో టాప్ 6 హౌ కెన్ యూ కెన్ టేక్ అందులో ప్రభాస్ ఉన్నారు, హ్మ్. ఎన్టీఆర్ ఉన్నారు, హ్మ్. అందరూ ఉన్నారండి. సో, మహేష్ బాబు గారు ఉన్నారు. సో, ఎవ్రీవన్ ఫ్యాన్స్ ఆఫ్ ఎవ్రీవన్. హ్మ్. సో, ఎవ్రీవన్ ఆర్ గుడ్ బట్ దే ఆర్ ఎట్ టాప్ 6. ఏదైనా గోడ మీద పిల్లిలాగా 6 పేర్లు చెప్పి 3 పేర్లు మాత్రం అది బయటికి తీసుకున్నారు. లేదు. చాలా తెలివిగా ప్రవర్తిస్తున్నారు యాజ్ ఎ ప్రొడ్యూసర్‌గా. లేదండి. అంటే ఫ్యాక్ట్ ఏంటంటే మీరు అడిగిన క్వెషన్‌కి ఇప్పుడు వీళ్ళనుకోండి ఆ పోస్టర్ మీద ఆ పిక్చర్ చూసి ఆడియన్‌ని మనం సినిమాకెళ్దాం అని చూసి అప్పుడు డిసైడ్ అవుతారండి. మిగిలిన సినిమాలకి ఏంటయిపోయిందంటే మెయిన్ మనకున్న అదృష్టమో తెలీదు, అదొక ప్రాబ్లమో తెలీదు గానీ రివ్యూ రైటర్స్ ఫస్ట్ నుంచి ఆ సినిమా రాకముందు దగ్గర నుంచే ఒక పుష్ ఇస్తున్నారండి. హ్మ్. సో, ఆ పుష్ వల్ల చాలామంది ఏంటి అంటే ఫస్ట్ ఫేస్‌బుక్కో, ట్విట్టరో ఓపెన్ చేసి ఈ సినిమా రివ్యూ ఎలా ఉంది? అప్పుడు మనం అప్పుడు థియేటర్‌కి వెళ్ళాలంటే అప్పుడు వెళ్దాం అనే ఒక 50% ఆఫ్ ఐటీ ఎంప్లాయీస్, కాలేజ్ స్టూడెంట్స్ అలా అయిపోవడం వల్ల చాలామంది థియేటర్స్‌కి రావడం అనేది ఫుట్‌ఫాల్ అనేది తగ్గిందండి. ఇప్పుడు మేజర్ ఫుట్‌ఫాల్ లాస్ట్ ఉండేది నాకు తెలిసి 'బాహుబలి' తర్వాత అంత ఫుట్‌ఫాల్ మళ్ళీ తగ్గుకుంటూ వచ్చిందండి. థియేటర్ ఫుట్‌ఫాల్ తగ్గడానికి మెయిన్ కారణం వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ వచ్చి రివ్యూ రైటింగ్స్ మీద కూడా ఉందండి. అవునా? 100% ఉందండి. తర్వాత ఇప్పుడు పాజిటివ్‌గా అయిన చాలా సినిమాలకు కూడా రివ్యూ రేటింగే ఎళ్ళిపోద్ది కదా! అది చెప్తున్నానండి. ఇప్పుడు పాజిటివ్‌గా రాసినా, నెగెటివ్‌గా రాసినా రివ్యూ రైటింగ్స్ మీద ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉందని చెప్తున్నానండి. ఇప్పుడు మన సినిమాకి ఐ నీడ్ టు థాంక్ ఆల్ ద రివ్యూ రైటర్స్. అందరూ చాలా రాసారు. అందరూ చెప్పారండి. దగ్గర దగ్గర 2.75, 3 రేటింగ్స్ వచ్చాయండి. అన్ని రివ్యూ రైటర్స్ దగ్గర నుంచి. నో వన్ సెడ్ దట్ ఇట్స్ ఎ బ్యాడ్ ఫిల్మ్. సో, ఎవ్రీవన్ సెడ్ ఇట్స్ వెరీ గుడ్ ఫిల్మ్. యూ నీడ్ టు వాచ్. సో, దే సపోర్టెడ్ అస్. బికాస్ ఆఫ్ దెమ్ పీపుల్ కేమ్ టు మన థియేటర్స్‌కి చాలామంది వాళ్ళ రివ్యూస్ చూసి వచ్చినోళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. ఇటొచ్చి మనకున్న ప్రాబ్లమ్ ఏంటి అంటే 'ధన్‌రాజ్‌కి' పోస్టర్ వాల్యూ లేదండి. హ్మ్. సో, వెన్ 'ధన్‌రాజ్‌కి' పోస్టర్ వాల్యూ లేదనే విషయం నాకు తెలుసు. నేను సినిమాకి కమిట్ అయ్యాను. సినిమా చేశాను. చాలామంది చూసినోళ్ళు కూడా అసలు 'ధన్‌రాజ్' లేకపోతే సినిమా చాలా బావుంటుంది గదా! అని. సో, ఇక్కడ యాస్ ఎ ప్రొడ్యూసర్‌గా నాకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి మళ్ళీ రీషూట్ చేసి ఆయన తీసి రీషూట్ చేయాలి. లేదు అంటే ఇచ్చిన కమిట్మెంట్ మీద నిలబడి వెళ్ళాలి. ఇది. సో, ఫస్ట్ నాకు కథ చెప్పింది 'ధన్‌రాజు'. ఫస్ట్ కథ నా సినిమాకి డైరెక్టర్ 'ధన్‌రాజ్' గారు కాదు. వేరే వాళ్ళ డైరెక్టర్. ఈయన మెయిన్ లీడ్‌లో యాక్ట్ చేస్తున్నారు. సో, ఇప్పుడు ఇదంతా వదిలేసి నేను మళ్ళీ వేరే వాళ్ళని పెట్టి నేను సినిమా చేస్తే ఐయామ్ నా రూట్స్‌ని నేను మిస్ అయిపోతున్నా. నేనిచ్చే కమిట్మెంట్ నేను మిస్ అయిపోతున్నా అనే ఒక యాంగిల్‌లో ఆయనతోటి జర్నీ చేయడం అనేది జరిగింది. ఓకే. అంటే మీరు కట్టుబడిన మాట కోసం అంతేనండి. అంతే. 100% అంతే. ఫుల్‌ఫిల్ చేశారు. 100% అంతే. హ్మ్. అయితే దీనివల్ల నీ సేవింగ్స్ అయ్యుండొచ్చు. మన అనుకున్న నంబరు థియేటర్ నుంచి ఫుట్‌ఫాల్ నుంచో, లేకపోతే అనుకున్న టైంకి రిలీజ్ చేయకపోవటం. ఇలా చాలా అవాంతరాలు వచ్చినాయని విన్నాను. ఎంతవరకు నిజం? అవాంతరాలంటే ఇన్ ద సెన్స్ లైక్ మనకి తమిళ్ సెన్సార్ అవ్వడం కొద్దిగా లేట్ అయిందండి. మెయిన్ ప్రాబ్లము. ఓకే. వాళ్ళకి కొత్తగా కొన్ని సుప్రీం కోర్ట్ గైడ్‌లైన్స్ ఇచ్చింది. చాలా మందికి తెలీదు. సో, ఇప్పుడు 2 వెర్షన్స్ కంటే లో ఏదైనా మూవీ రిలీజ్ అయితే డమ్ అండ్ డెఫ్ వాళ్ళకి కూడా మనం కొంత వర్క్ చేసి అది ఒక యాప్‌లో క్రిటా అనే ఒక యాప్‌లో అప్‌లోడ్ చేసి వాళ్ళు మళ్ళీ అది చూసి సో, బ్లైండ్ వాళ్ళకి కూడా ఈ సినిమా అర్థమైనట్టు ఒక వాయిస్ ఓవర్‌లు చేయించి ఇదంతా ఒక వర్క్ ఉందండి. ఇది ఒక 2.5 మంత్స్ పడుతుంది ఖచ్చితంగా. ఓకే. సో, దానివల్ల ఒక 3 మంత్స్ తమిళ్ సెన్సార్ అవ్వడానికి డిలే అయింది. ఓకే. ఇయన్నీ చేశారు మీరు? మేము చేసామండి. మేము చేసాం. ఇవన్నీ రామం రాగం సినిమాకి చేశారు? రామన్ 'పుష్పకి' చేశారు. 'రామం రాగం' చేశారు. సో, అన్నీ ఏదైతే ఇప్పుడు పాన్ ఇండియా ఫిల్మ్స్ అన్నిటికి కూడా ఇప్పుడు చేయాలా? చేయాలండి. 100% చేయాలి. ఓహ్! అది. ఇదంతా చాలా పెద్ద వర్క్ కదా! ఇది పెద్ద వర్క్ అండి. పెద్ద వర్క్. సో, ఇందుకి ఒక 3 మంత్స్ ఇదయింది. తర్వాత సినిమా చూసినోళ్ళందరూ మంచి సినిమా తీశావు కానీ 'ధనరాజుని' పెట్టుకుంటే మనకేం వర్కౌట్ అవుతది? 'ధనరాజుని' పెట్టుకుంటే మనకేం యూజ్ అవుద్ది? అనే యాంగిల్‌లో కొంతమంది మా టీమ్‌ని డిసప్పాయింట్ చేయడం గానీ, మేము మాత్రం ఫస్ట్ నుంచి బిలీవ్ చేసే కంటెంట్ అరే! నేను చెప్తుంది కథ కదా! ఈ కథలో ఓ తండ్రి ఉన్నాడు, ఓ కొడుకున్నాడు. ఆ కొడుకు ఎదవ. ఆ ఎదవ క్యారెక్టర్‌కి కరెక్టే. ఈయన అలాగే చేశాడు. సినిమా చూసినోళ్ళందరూ గూడా ఆడియన్స్ పరంగా అది 'ధనరాజ్' అంత చేసాడేంటి? అరే! 'ధనరాజ్‌ని' కొట్టాలనిపించింది. ఛీ! ఇలాంటి కొడుకు ఉండకూడదు. ఇవన్నీ ఎందుకు చెప్తారండి? ఇప్పుడు 'ధనరాజ్' బాగపోతే "అరేయ్! సినిమా చేసావు చెత్తలా ఉంది" అంటారు గదా! కానీ ఒక్క మాట కూడా అట్లాంటిది రాలేదు. ఒక్క మాట కూడా బయట నుంచి ఈయన సరిగ్గా చేయలేదని అయితే రాలేదండి.
బిజినెస్ పర్స్పెక్టివ్‌లో, నంబర్స్ పర్స్పెక్టివ్‌లో ఆయన ఫేస్ మనకు వర్కౌట్ అవ్వలేదు. యాక్షన్ పర్ఫార్మెన్స్‌లో 100% హి డిడ్ హిస్ బెస్ట్. అవును. మేము కూడా సినిమా చూసినప్పుడు 100కి 100% న్యాయం చేశాడని చెప్పాను. ఇకపోతే ఈ పాయింట్‌లో గూడా నేనెందుకు హ్యాపీగున్నాను, నేను మళ్ళీ మిమ్మల్ని ఎందుకు ఇంటర్వ్యూ చేస్తున్నానంటే, డెఫినెట్‌గా నాకొక ఫోనొచ్చింది. "అరే నాన్న! నువ్వేనంట కదా ఆ సినిమాని చాలా సపోర్ట్ చేశావంట. క్లాసికల్ సినిమా చూశానురా" అన్నాడు. ఐ షాక్డ్. నేను ఆ మనిషి చాలా పెద్ద రివ్యూ రైటర్. చాలా బాగా మాట్లాడతాడు. సరస్వతి పుత్రుడు. ఆయన పేరు నాగేంద్ర కుమార్. ఆయన ఫోన్ చేయగానే "థాంక్స్ అన్నయ్య. మీరన్నా నేను మంచి సినిమా అని చెప్తున్న దానికి" నేను ఒక 100 మందితో డిబేట్ చేశా ఈ సినిమా గురించి. ఒకడేమో అసలకి "ఏ ధనరాజ్ ఏంటన్నా ధనరాజ్ హీరో ఏంటంటాడు." ఒకడేమో "అసలు సునీల్ క్యారెక్టర్ వేస్ట్" అంటాడు. పర్సనల్‌గా ఒక్కొక్కళ్ళని తిడుతున్నారు. ఏంటి మనం రివ్యూ రైటర్లు కదా! ఇలా కాదు కదా! అనుకునే మైండ్ సెట్‌లో ఉన్న నాకు ఒకసారిగా షాక్‌లో ఉన్నాను. అని అప్పుడు ఆయన నాకు ఫోన్ చేసాడు. "భలే క్లాసికల్ సినిమా చూసాను నాన్న. ఎంత తీయాలో, ఎంత డైలాగ్ చెప్పాలో, ఎంత పర్ఫెక్ట్‌గా ఉండాలో ఉండింది. చాలా మంచి పని చేశావురా" అన్నప్పుడు యెస్. మనం తప్పు చేయలేదు. అవును. అంటే ఇక్కడేదో ఒక సినిమా కోసం నేను నిలబడ్డానని చెప్తున్నాను. దీనిలో నాకు ఇక్కడున్న ఒక రూపాయి గానీ, ఒక మాట గానీ, ఒక పేరు గానీ నాకెక్కడ ఉపయోగం రాదు. అవునండి. కానీ ఆ హానెస్టీది కూడా నేనేదన్నా తప్పు చేశానా? నాకు నచ్చింది 10 మందికి ఎందుకు నచ్చట్లేదని ఒక క్వెషన్ మార్కు నాకు చాలా చాలా అందుకని రోజులు వేధించింది నన్ను. అందుకే లేదండి. మీకు ఫస్ట్ టైమ్ మీరు మూవీ చూసి మీరు నచ్చింది అని చెప్పి నేను దుబాయ్‌లో ఉన్నప్పుడు మీరు కాల్ చేసి నాతో మాట్లాడిన తర్వాత నాకు కూడా చాలా బూస్టప్ అయింది. ఆ తర్వాత చూసినోళ్ళందరూ కూడా మీరు చెప్పినట్టే చెప్తున్నారండి. మీరు ఫస్ట్ బిగ్ వాయిస్ అయిందండి. అవును. అరే! నేను చూసా ఈ సినిమా. నాకున్న ఎక్స్‌పీరియన్స్‌కి ఈ సినిమా తప్పు చేయదు అని మీరు గట్టిగా నిలబడ్డారు. సో, అదే బయటకి కూడా వెళ్ళిందండి. అదే చాలామంది సినిమా చూసినోళ్ళందరూ కూడా దే ఆర్ సేయింగ్ దట్. యాహ్! ఇట్స్ ఎ గుడ్ ఫిల్మ్. అందుకే చెప్తున్నా. అంటే ఇక్కడ ఇంకా రివ్యూస్ సిస్టమ్ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే బికాస్ ఐయామ్ ద జర్నలిస్ట్ టూ. ఆహ్, అన్ని చోట్ల ఉంటాయి. అన్ని చోట్ల రకరకాలుగా మన చేతికున్న 5 వేళ్ళే ఒకలా ఉండవు. డిఫరెంట్ డిఫరెంట్ ఒపీనియన్స్ ఉండటంలో తప్పే లేదు. బట్ అంటే ఒపీనియన్, పర్స్పెక్టివ్, రివ్యూ హ్మ్. రెండిట్లికి మధ్యన ఒక లైన్ ఉందని నేను ఫీల్ అవుతున్నా అండి. ఐయామ్ నాట్ సేయింగ్ యూ డోంట్ మీకు రైట్ లేదు దేనికోసమైనా మాట్లాడండి అని నేను చెప్పట్లేదు. ప్రతి ఒక్కళ్ళకి రైట్ ఉంది. ఇది బావుంది, ఇది బాలేదు. నేనేమంటా అంటే ఇది నాకు నచ్చలేదు అనొచ్చు కదా! ఇది బాలేదు అని మీరు డిక్లేర్ చేయకూడదు కదా! అంటున్నా. బట్ నా సినిమా వరకు అయితే రివ్యూ రైటర్స్ అందరూ బావుందని చెప్పారు. నేను చాలా హ్యాపీ. చాలామంది అంటే ఒకళ్ళు కాదు వాళ్ళు పర్సనల్‌గా నాకు మెసేజెస్ కూడా పెట్టారండి. నిజంగా, నిజంగా ఇంకొక నేనెందుకు రివ్యూ రైటర్ల పేర్లు కూడా ఇవాళ చెప్తున్నానంటే, సినిమా ఆల్రెడీ థియేటర్‌లో రిలీజ్ అయిపోయింది. రేపు ఓటీటీకి వస్తుంది. దీనివల్ల ఎవరికీ నష్టం లేదు నేను మాట్లాడటం వల్ల. అన్వర్ అనే ఒక సూపర్ పెన్ అద్భుతంగా రాస్తాడు. అతను కూడా చాలా బాగా రాసాడు ఆ రివ్యూలో కూడా. ఎందుకు 'ఫిల్మీ ఫోకస్' గానీ, లేదు అంటే 'పూల చొక్కా' అని గానీ, వీళ్ళు సినిమా చూసిన తర్వాత వీళ్ళు నాకు పర్సనల్‌గా చెప్పారు. మంచి సినిమా చేసావు, మంచి అటెంప్ట్ చేసావు, అంతా బావుంది. ఇటొచ్చి నీకు వేరే ఇంకా పుష్ అయ్యే క్యారెక్టర్ కొత్త హీరో ఇంకో అయితే ఇంకా జనాల్లోకి ఇంకా ఈజీగా ఇప్పుడు వెళ్తున్నాయి. ఏదైనా ఒక సినిమా అనేది బాగున్నప్పుడు థియేటర్‌లో కూడా ఆడాలి కదా! అవును. కానీ థియేటర్‌లో మీరనుకున్నంత రీచ్‌కి ఎళ్ళగలిగారా? అసలు ఎక్కడ లోపం జరిగింది? అంటే ఏం లేదండి. ఇప్పుడు మనం ఒక ఫాదర్ సన్ సెంటిమెంట్ సినిమా చేద్దాము. దీంతో పాటు 'డ్రాగన్' ఒకటే వచ్చింది. అది యూత్‌కి కనెక్ట్ అయ్యే మూవీ. పర్ఫెక్ట్. సో, ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు నాకు థియేటర్ దగ్గర టికెట్స్ అమ్మిన ఆయన ఒకాయన ఫోన్ చేశారు నాకు. ఫోన్ చేసి "సార్ సినిమా ఎక్స్ట్రార్డినరీగా ఉంది సార్" అన్నా. అంటే నాకు తెలిసిన ఒక అబ్బాయి ఎళ్ళాడు భాను అని. వాడెళ్ళినప్పుడు "అన్న ఒకసారి ఈయనతో మాట్లాడని" ఫోన్ ఇచ్చాడు. నేను చూసి అంటే హి వాస్ లైక్ షేకింగ్ లిటరల్లీ. "సార్ మంచి సినిమా తీశారు సార్, మంచి సినిమా తీశారు సార్. నేను ఎన్ని సినిమాలు చూస్తాను సార్ రోజు. కానీ ఇలాంటి సినిమా రావాలి సార్. ఇప్పుడు అందరూ ఇలాగే ఉన్నారు సార్. ఎదవలు సార్. ఇలాంటోళ్ళు కాలేజ్ స్టూడెంట్స్ వచ్చి సినిమా చూడాలి సార్." "సరేనండి ఏంటి ఎలా ఉన్నాయి టికెట్స్" అంటే, "లేదండి వస్తున్నారండి. మనకొక 30 మందొస్తే డ్రాగన్‌కి ఒక 100 మంది ఎళ్తున్నారండి" అన్నాడు. ఆహా! మరి అదేంటి సార్ సినిమా బావుందంటున్నారు కదా! అంటే, లేదు సార్ జనాలకి అది అది కావాలి సార్. అది ఆ కామెడీ జరుగుతుంది. హడావిడి ఇదంతా కావాలి. కానీ మన మంచి సినిమా సార్. మన మంచి సినిమా సార్. సరే సార్. ఓకే. నో ప్రాబ్లమ్. వస్తున్నారు గదా! వస్తున్నారు సార్. ఓకే. రైట్. డన్ అని చెప్పి. సో, చూసిన ప్రతి ఒక్కళ్ళకి ఇంట్రెస్ట్ కలిగింది. బట్ మేము కూడా బిలీవ్ చేసిందేంటంటే, ఇది థియేటర్ నుంచి కోట్లు, కోట్లు తెచ్చేస్తదని మేము డే 1 నుంచి ఎక్స్‌పెక్ట్ చేయలేదండి. రైట్. మన సినిమా చూసినోడు తిట్టకూడదు. స్పెషల్లీ ప్రెస్, మీడియా
రివ్యూ రైటర్స్ ఈడేంట్రా ఈడు ఇంత మాట్లాడుతున్నాడో ఇంత చెత్త సినిమా తీసాడు అనకూడదు. ఇదే మేము ఫస్ట్ నుంచి బిలీవ్ చేసింది. అందులో అయితే 100కి 100% రీచ్ అయ్యాం. ఓకే. సూపర్. అంటే నిజంగా కూడా ఒక సినిమా బతకాలి అంటే మీడియా ఎంత హెల్ప్ అవుతుందో నిజంగా కూడా నా కళ్ళ ముందు చిన్న చిన్న విమర్శలు ఉన్నా కూడా అద్భుతంగా వాళ్ళందరూ కూడా ఒక మంచి సినిమాని ఎప్పుడు బతికిస్తారు. రివ్యూ రైటర్స్ అనేవాళ్ళు ఒక సినిమాకి ఒక బాగాలేని దానికి ఎంత నెగిటివ్ అవుతుందో బాగున్న దానికి అంత బూస్ట్ అవుతుంది. అది ప్రత్యక్ష ఉదాహరణ ఇది. ఇకపోతే మీ ఇంట్లో ఫస్ట్ మన ఇంట్లో వాళ్ళు ఉంటారు, వాళ్ళందరి దగ్గర నుంచి మీకు వచ్చిన రివ్యూస్ ఏంటి? అంటే ఇది మూవీ కొద్ది రోజుల ముందే డాడీకి మమ్మీకి చూపించా. సో డాడ్ వాజ్ సీన్ అండ్ హీ టోల్డ్ లైక్ ఓకే మంచి సినిమా తీసావు అని చెప్పి నాకు నార్మల్గా చెప్పారు. దెన్ నాకు ఇదేంటి మంచి సినిమా తీసావు అని చెప్పేసి వెళ్ళిపోయారు అని. నెక్స్ట్ ఐ వెంట్ టు హోమ్ అండ్ ఐ ఆస్క్డ్ పర్సనల్లీ. దెన్ ఈ సెడ్ లైక్ చాలా మంచి సినిమా తీసారా, అసలు ఎక్కడ కూడా బోరు కానీ లేదంటే ఇది అక్కర్లేదు అని మాకైతే అనిపించలేదు. వాళ్ళు కూడా ఇదే చెప్పారు, ఇది నువ్వు యంగ్ పీపుల్తో తీసుంటే వేరేలా ఉందును. ఓకే. అగైన్ ఇప్పుడు ఏంటంటే యాక్సెప్ట్ చేస్తారో చేయరో అనేది ఇది స్టోరీ వైజ్గా కానీ పర్ఫార్మెన్స్ వైజ్గా కానీ ఇట్ వాజ్ అన్ వండర్ఫుల్ ప్రొడక్ట్ అని చెప్పారు. మమ్మీని అడిగా, మమ్మీ ఆనెస్ట్ చెప్పు మనం ఇంత డబ్బులు పెట్టాం నచ్చకపోతే నచ్చలేదని చెప్పంటే, లేదు లేదు నేను ఈ మధ్యకాలంలోనే ఇంత క్రిస్ప్గా ఉన్న స్క్రీన్ ప్లే ఉన్న మూవీని నేను చూడలేదు, చాలా బాగుందని చెప్పారు. సో ఫ్యామిలీ దగ్గర నుంచి అదొక బెస్ట్ సపోర్ట్. తమిళ్లో బాగా అవుతుంది అనుకున్నాం. మేము మనం సముద్రకని గారు ఉన్నారు కదా అని తమిళ్లో. నెక్స్ట్ వాళ్ళు కూడా తమిళ్లో పుష్ చేసినప్పుడు కూడా డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఆల్రెడీ వాళ్ళు విఐపి అది చేసిన డిస్ట్రిబ్యూటర్స్ రఘువరన్ గారు. సో వాళ్ళు ఏమన్నారంటే ఇది ఫెంటాస్టిక్గా రన్ అవుతుంది అంటే అక్కడ కూడా అనుకోకుండా సేమ్ డ్రాగనే మనకి ఫైట్ చేసింది. డ్రాగన్ ఫైట్ చేశారు మీరు. సో డ్రాగన్ ఫైట్ వచ్చినప్పుడు అక్కడ కూడా అనుకోని అంటే ఇప్పుడు అగైన్ మన ఫుట్ఫాల్ తక్కువ ఉంది, వాళ్ళ ఫుట్ఫాల్ ఎక్కువ ఉంది. సో తమిళ్లో మనం ఓటీటీకి సన్ నెక్స్ట్కి ఇచ్చామండి. అది కూడా శశి గారు చూసి మూవీ చూసి చాలా సపోర్టివ్గా చేశారు. ఎంఎస్ నారాయణ గారు అమ్మాయి. అమ్మాయి ఏదైనా కంటెంట్ నచ్చితే డెఫినెట్గా షీ సపోర్ట్స్. ఎందుకంటే అదే లాస్ట్ టైం మీ ఇంటర్వ్యూలోనే నేను చూసి ఆవిడకి మెసేజ్ చేశాను. చేసిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పృథ్వీ మంచి కంటెంట్ తీసావు కదా, నువ్వు ఎందుకు అవుతాయి కదా, అన్ని పనులు అవుతాయి కదా, ఇదే కాన్ఫిడెంట్. ఈరోజు పొద్దున కూడా 14th సన్ నెక్స్ట్ మొత్తం అంతా అయిపోయింది. సముద్రగని అన్న బయట వచ్చిందంటే ఓకే ఆల్ గుడ్ ఫెంటాస్టిక్, మనకి ఎన్ని మంది యూజర్స్ ఉన్నారు, సూపర్ పుష్ చేద్దాం. సో షీ విల్ బి తమిళ్ మొత్తం సపోర్ట్గా అంటే ఒక ఫ్యామిలీ మెంబర్గా సపోర్ట్ చేసింది తను. ఇక్కడేమో నితిన్ సాయి గారు. సో ఓవరాల్గా ఫుట్ఫాల్ అనేది చిన్న సినిమాలకి ఉండదండి థియేటర్స్కి, అంటిల్ అన్లెస్ మీరు ఒక అమేజింగ్ ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చి గట్టిగా పుష్ చేస్తే కానీ. ఇప్పుడు చాలామంది చిన్నగా వచ్చి సినిమా తీద్దాం అనుకుంటున్నారు. సో ఎంతలో తీస్తే అదేనండి నా అనాలిసిస్ ఏంటి అంటే, చిన్న పెద్ద సినిమాలు లేవు అని చెప్పి చాలామంది చెప్తుంటారండి. 100% ఉన్నదండి. చిన్న సినిమా పెద్ద సినిమా ఎనీథింగ్ యూ డూ. మనం 20 కోట్ల కంటే తక్కువ చేస్తే ఆ సినిమా ఏమవుతుందో ఎవరికి తెలియదండి. అంటే కొంత గతి స్థితి తెలియని పరిస్థితి. 20 కోట్లే ఉంది, 40 కోట్లు పెట్టి తీసినవి కూడా 2 కోట్ల రూపాయలు కూడా రాని ఉన్నాయి. అలా కదండి నేను అంటే 20 కోట్ల కంటే తక్కువ పెట్టిన సినిమాల్లో పెద్ద హీరోలు ఉండరు. మీకు అర్థమవుతుంది. సో 15 కోట్లు అయింది అనుకోండి, ఆ 15 కోట్లలో ఏమి పెద్దగా ఏమి ఉండదు. సో అది మీడియం స్కేల్ సినిమా. సో 3 కోట్ల నుంచి 20 కోట్లు ఉన్నవి మీడియం స్కేల్ సినిమా. ఈ మీడియం స్కేల్ సినిమాలే పెద్ద ప్రాబ్లం అండి. ఓకే, మీకు అర్థమవుతుంది. 3 కోట్ల లోపు ఉన్న ప్రాబ్లం ఉండదు. 20 కోట్లు దాటిన ప్రాబ్లం ఉండదు. ఎందుకు? ఒక సూపర్గా ఒక సినిమా డిజాస్టర్ ఫ్లాప్ అన్నా సరే 20 కోట్లు దాటిన తర్వాత అందులో ఖచ్చితంగా క్యాస్ట్, క్రూ, డైరెక్టర్ పెద్దవాళ్ళు ఉండడం వల్ల ఖచ్చితంగా ఒక ఓటీటీ వచ్చి దాన్ని కొనుక్కుంటుందండి. ఈవెన్ 1 డే కూడా ఆడిన సినిమాని కూడా కొనుక్కొని పెట్టుకుంటుంది. అదే ఈ 10 crores ఒక సినిమా తీసి మనం పెట్టిన సినిమాకి ఇందులో ఎవరున్నారు, థియేటర్ రిజల్ట్స్ ఏంటి, ఓకే కానీ ముందు మా ఓటీటీలో లేదు కదా, వేరే ఓటీటీలో ఉంది కదా, వాళ్ళు ఎందుకు తీసుకోలేదు, అయితే వాళ్ళకి నచ్చలేదేమో. ఇప్పుడు నేను తీసుకుంటే వాళ్ళకి నచ్చలేనప్పుడు నేను మళ్ళీ నా మేనేజర్ అడిగితే నేను ఆన్సరబుల్ అవుతాను, అయితే నాకు నచ్చలేదు, నేను తీసుకోను.
బా! సో, ఇలా ఒక దీంట్లో పాపం వాళ్ళు థియేటర్‌కి వెళ్ళలేక, ఫుట్‌ఫాల్ తెచ్చుకోలేక, ఇటు ఓటీటీలో ఇవ్వలేక ఇబ్బంది పడిపోతున్నారండి. ఇప్పుడు ఈ 1-3 క్రోర్స్ ఉన్నది కదా! ఇది కూడా ఒక గేమ్ అండి. హ్మ్. ఇప్పుడు ఈ 1-3 క్రోర్స్ సినిమా చేస్తున్నప్పుడు మెయిన్ ఏంటంటే ఫోకస్ చేయవలసింది కంటెంట్ అండి. ఈ కంటెంట్‌లో మీరు సినిమా తీయడానికి 4 నెలలు పట్టిందనుకోండి. జస్ట్ 120 డేస్. మీరు అట్‌లీస్ట్ ఒక 8 మంత్స్ స్క్రిప్ట్ మీద వర్క్ చేయాలండి. స్క్రిప్ట్ మీద మీరు 10,00,000, 20,00,000, 30,00,000 ఖర్చు పెట్టండి స్క్రిప్ట్ మీద. తప్పేం లేదు. ఎందుకంటే స్క్రిప్ట్ బాగోకపోతే మీ చేతిలో 30,00,000 పోతుంది. హ్మ్. అదే మీరు సినిమా తీసేస్తే 3,00,00,000 పోద్ది. అది ఎవరికీ అర్థం కాదు. చాలామంది ఏమనుకుంటారంటే, ఆ! బావుంది, బావుంది. కాకి పిల్ల కాకి ముద్దులాగా ఇది బావుంది, ఇది బాలేదు, ఇది బావుంది, ఇది బావుంది. అది కాదండి. యాక్చువల్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఆడియన్ మనం ఎలా హోల్డ్ చేయగలుగుతున్నాం? దేనికి హోల్డ్ అవుతాడు? సో, అలా ఒక ఒక ఏంటి దేర్ ఆర్ మూవీస్ విచ్ డస్ లెస్ దెన్ 1 క్రోర్. వాళ్ళు డబ్బులు చేసినవి కూడా ఉన్నాయి. 30,00,000, 40,00,000లో చేసినవి కూడా ఆడినాయి. సో, దేర్ ఈస్ నథింగ్ దట్ చిన్న సినిమాకి డబ్బులు రావు, పెద్ద సినిమాకి డబ్బులు వస్తాయి. ఇలాగేం లేదండి. కంటెంట్ బావుండి, బాగా పుష్ చేసుకుంటే ఓటీటీ రెడీ టు గివ్ యూ మనీ అండి. ఇప్పుడు మన చుట్టూనే నెట్‌ఫ్లిక్స్, అమెజాన్, హాట్‌స్టార్, ఆహా, ఈటీవీ, ఆహ్, జీ, 6 ఓటీటీలు మన పక్కనున్నాయి. సోనీ. సోనీ 7. సో, ఈ 7 మనం ఇప్పుడు కంటెంట్ బాగా పుష్ చేసుకొని ఇంకొక మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే, సినిమా తీసాక వాళ్ళ దగ్గరికెళ్తున్నామండి. ఇది కూడా ఒక ప్రాబ్లమ్. అంటే నా లెర్నింగ్ కానీ ఎక్స్‌పీరియన్స్ సినిమా తీయకముందు వీళ్ళెళ్తే వీళ్ళసలు అదేనండి. పట్టాన ఎవ్వరిని లోపలికి ఎంట్రీ ఇవ్వట్లేదు. కాదు. అదో పెద్ద ప్రాసెస్. అంటే ఆ ప్రాసెస్ కరెక్ట్ గానీ, ఇప్పుడేంటి నాకు ఒక ఓటీటీ వాళ్ళు ఏం చెప్పారంటే, "ఓకే పృథ్వీ, నువ్వు ప్రాజెక్ట్ తెచ్చావు నాకు. నేను ఒప్పుకోలేదు. నువ్వు అక్కడికి ఆ ప్రాజెక్ట్ పక్కన పెట్టి ఇంకో ప్రాజెక్ట్ తే." హ్మ్. ఒప్పుకోలేదు. ఇంకో ప్రాజెక్ట్ తే. ఈ 4 ప్రాజెక్ట్‌లో ఏదో ఒక ప్రాజెక్ట్ నేను కాకపోతే ఇది 7గురిలో ఎవరో ఒకళ్ళు ఒప్పుకుంటారు. ఒప్పుకునే ప్రాజెక్టే నువ్వు చెయ్యి. నీకు డబ్బులు పోవు కదా! నువ్వు ఒప్పుకోలేని ప్రాజెక్ట్ నువ్వెందుకు ఒప్పుకోలేదు? నేను ఇంకోటితో ఒప్పిస్తాను. ఎందుకు ఇప్పుడు నీ టేస్ట్ ఒకలా ఉంది. ఇంకొకళ్ళ టేస్ట్ ఒకలా అంటే నేను ఉంది. ఇక్కడ నంబర్స్ కోసం మాట్లాడుతున్నాను కదా! నంబర్స్ కోసం అయితే యూ నీడ్ టు గెట్ ఓటీటీ అప్రూవ్డ్ అండి. నాకు నంబర్స్‌తో సంబంధం లేదు. నేను ఒక మంచి కంటెంట్ తీయడానికి వచ్చా. నా దగ్గర ఓ 10,00,00,000 ఉన్నాయి. ఆళ్ళు ఏదైనా తీసుకొచ్చండి. ఇంకొక 'అర్జున్ రెడ్డి' తీయొచ్చు, 100,00,00,000 ఉంటే ఇంకో 'యానిమల్' తీయొచ్చండి. ఇట్స్ ఆల్ అబౌట్ హౌ యూ బెట్ ఆన్ యువర్ సెల్ఫ్. మీరు మిమ్మల్ని నమ్ముతున్నారా? 'రామం రాఘవం' మీద మీరు బెట్టేసారు. ఇది మంచి సినిమా అని. మీరు గెలిచారు. అలా ఇప్పుడు మీరు ప్రొడ్యూసర్ అయ్యి నేను ఒక 10,00,00,000 పెట్టి ఈ సినిమా తీస్తున్నా. ఇది నా బెట్. దట్ మైట్ బి అనదర్ 'అర్జున్ రెడ్డి' ఆర్ అనదర్ యెస్. 'యానిమల్' అండి. ఇట్స్ ఆల్ అబౌట్ హౌ యూ బిలీవ్ అండ్ హౌ యూ పుష్ అండి. నంబర్స్ కోసమే మాట్లాడితే ఇట్ ఈస్ మచ్ నీడెడ్. ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌కి ఏ కొత్త ప్రొడ్యూసర్ అయినా వితౌట్ ఓటీటీ అప్రూవ్డ్ మనం సినిమా చేస్తే ఆడియన్స్ ఫుట్‌ఫాల్ విల్ బి మోర్ లెస్సర్ దెన్ బిఫోర్. ఖచ్చితంగా తగ్గుతూనే ఉంటది. సో, దానివల్ల ఇబ్బందులు పడతారండి. ఈ సినిమాలో మీ సినిమాకి సంబంధించి ఇది చేయకుండుంటే బాగుండేది, ఇది చేస్తే బాగుండేది అనిపించిన సందర్భాలేంటి? చాలా ఉంటాయి గదా! ఉంటాయా? ఆ ప్రాసెస్‌లో. ఇప్పుడు చాలామందొచ్చి 'ధనరాజుని ఎందుకు పెట్టావు' అనే విషయం 'ధనరాజ్‌తో' కూడా నేను మాట్లాడాను. అంటే అవును కదా బ్రో! నువ్వు నాకు చెప్పుండవలసింది కదా! నువ్వు డైరెక్టర్‌గానే చెయ్యు, ఇది చేయకు అని. మనం అసలు డిస్కస్సే చేసుకోలేదు కదా! సో, అలా కొన్ని సార్లు అనిపిస్తది కదా! బట్ హి డిడ్ హిస్ జాబ్. నాకు బాగా క్లోజు, మంచి మనిషి. ఒక్కోసారి లోలో ఉన్నప్పుడు ఇన్ని మంది మన మీద అంటున్నప్పుడు ఆయనకి కూడా అనిపిస్తది కదా! పాపం నిజంగానే ఆ! ఆయన వంతుగా ఆయన నిజంగా సూపర్బ్ యాక్టర్‌గా చేశాడు. ఆ! సూపర్బ్ డైరెక్షన్ చేశాడు. మంచి అవును. డైలాగ్స్ సో, పట్టుకున్నారు. అలా కొన్నిసార్లు అరేయో ఇది కొన్నిసార్లు మనకు అక్కర్లేకుండా ఇంతే ఎక్కువ చేసాము. ఇప్పుడు ఔట్ ఆఫ్ హైదరాబాద్ ఎళ్లి ఒక అమలాపురం ఏరియాలో 30, 40 డేస్ మళ్ళీ చెన్నై ఎళ్లి సో, ఇవన్నీ ఏంటంటే ఇంకా ప్రాపర్‌గా ప్లాన్ చేసుకుంటే ఆ వేస్టేజ్ అనేది ఉండకుండా ఉంది కానీ కదా! ఒక్క తెలుగే చేసుంటే మీరు సేఫ్‌లో ఉండేవాళ్ళంటారా? సి తెలుగే చేస్తే సేఫు, తమిళే చేస్తే సేఫ్ అని కాదండి. వాళ్ళు ఫస్ట్ నుంచి 'ధనరాజ్' మైండ్‌లోనే ఇది తమిళ్‌లో గట్టిగా పుష్ అవుతది అనే యాంగిల్‌లో ఉంది. యాక్చువల్‌గా ఇప్పుడు ఎవరైనా సరే చేయవలసింది ఏంటంటే ఒక లాంగ్వేజ్ సినిమా చేయాలండి. కొత్త వాళ్ళు. ఒక లాంగ్వేజ్. ఏదో ఒక లాంగ్వేజ్. ఇంకా నేను బెస్ట్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక రూ. 1,00,00,000 పెట్టుకొని శుభ్రంగా ఏదైనా ఒక ఊరికి వెళ్ళి, ఆ ఊర్లో ఒక మంచి కాన్సెప్ట్‌తో ఒక స్టోరీ తీసుకొని, అది ఆ లాంగ్వేజ్ మీరు తమిళ్ తీస్తారా? మలయాళం తీస్తారా? హిందీ తీస్తారా? తెలుగు తీస్తారా? మీరు ఫస్ట్ డిసైడ్ అయిపోయి, దాన్ని 5 లాంగ్వేజ్‌ల్లో డబ్ చేసి మీరు ఓటీటీలో పెట్టుకుంటే మీకు రూ. 1,00,00,000 కళ్ళు మూసుకొని వచ్చేస్తది. అది. కానీ కాన్సెప్ట్, కంటెంట్ కరెక్ట్‌గా ఉండాలి. కాన్సెప్ట్, కంటెంట్, లొకేషన్.
మనం ఏంటి కొద్దిగా అక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలి. మనం అలా అన్నప్పుడు కొద్దిగా దానికి బడ్జెట్స్ పెరిగిపోతూ ఉంటాయి. మెయిన్ ఏంటంటే యాక్టర్ అండ్ లొకేషనే మనకు మెయిన్ మనీ అండి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌కి చాలా ఎక్విప్‌మెంట్స్, ఈజీ ఎక్విప్‌మెంట్స్ వస్తున్నాయి. కరెక్ట్. మ్యాన్ పవర్ తక్కువ అవుతుంది. బట్ మనకున్న ఒక మైండ్ సెట్‌లో సినిమా షూట్ అంటే ఒక 200 మంది ఉండాలి. ఉండాలి. భోంచేయాలి, ఫుడ్ బావుండాలి, ప్రొడక్షన్ ఉండాలి. ప్రొడక్షన్ ఉండాలి, సార్ అనాలి, యూనిట్ ఉండాలి. 5 క్యారవాన్‌లు ఉండాలి, కెమెరామెన్ డిపార్ట్మెంట్ నుంచి ఒక 30 మంది ఉండాలి. సో ఇవన్నీ మిత్స్ ఉన్నాయండి. దీన్నన్ని బ్రేక్ చేసి కొని ఒక మనం కథకి ఎగ్జాక్ట్‌గా ఒక కథని ప్రాపర్‌గా రాసి చేస్తా అండి. 'జన్నత్' అని ఒకటి చేద్దాం అనుకుంటున్నాం నెక్స్ట్. మీరు డైరెక్టర్ కదా? అవును. అవునా? అవునవును. ఓ వెరీ నైస్. ఇది ఎప్పటి నుంచి మీకు డైరెక్ట్ చేయాలని? ఆహ్, యాక్చువల్లీ నాకు డైరెక్టరే అవ్వాలని ఉందండి. సో డైరెక్టర్ అవుదాం అనుకున్నప్పుడే ఈ ప్రాసెస్‌లో స్లేట్ పెన్సిల్ స్టోరీస్ మీద ఒక మంచి కథ చెప్పాలి. చెప్పిన తర్వాత మనకు ఒక ప్లాట్‌ఫార్మ్ క్రియేట్ అవుతది. ఆ తర్వాత చెప్పాలి అని చెప్పి అనుకోని అయితే మీరు చాలా పెద్ద ప్లాన్‌తోనే 'రామం రాఘవం' సినిమా తీశారు. 100% అండి. ఆ? 100% అండి. ఇదేమి ఏదో ఫ్లూక్‌గా అలా వచ్చి సినిమా తీద్దాము అనే కాదు. సార్ ఫ్లూక్‌గా సినిమా తీయాలంటే నేను శుభ్రంగా ఒక అబ్బాయిని పెట్టి ఓ మంచి రొమాంటిక్ సీన్స్ పెట్టి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నా సినిమాలో కథ లేదు. ఓన్లీ మిమ్మల్ని నవ్విస్తాను అని చెప్పే సినిమా చేసేవాడినండి. ఓకే. అయితే ఇప్పుడు చెప్పు. ఆ! ఇప్పుడు నువ్వు డైరెక్టర్ అవుదామనే వచ్చావు. దీని ద్వారా ఎంత నేర్చుకున్నావు? సినిమా నాకు చాలా నేర్పించిందండి. అంటే ఫస్ట్ నాకు సినిమా నేర్పించింది ఏంటంటే డౌన్‌లో ఎలా ఉండాలి? అప్‌లో ఎలా ఉండాలి? హౌ టు బిహేవ్ అనేది సినిమా నేర్పించింది. 'రామం రాఘవం' స్పెషల్‌గా నేర్పించింది. ఎందుకంటేనండి నాకు తెలియని వ్యక్తులు నాకు ఈరోజు చాలా అంటే ఈళ్ళు నా లైఫ్ అన్న వ్యక్తులు చాలామంది నా లైఫ్‌లో యాడ్ అయ్యారండి. ఉదాహరణకి? మీరు హ్మ్. సో మీరు, బాబీ అన్న, 'బాబీ సింహ' మా యాక్టర్ 'బాబీ సింహ' గారు. యాక్టర్ బాబీ సింహ, సముద్రగని అన్న ఫ్యామిలీ అంటే ఇంకా అక్క గాని, ఇంటికెళ్తే నా కోసం వంట వండి ఎప్పుడూ ఆఫీస్‌కి రాని ఆవిడ ఆఫీస్‌కొచ్చి అందరూ షాక్ ఏంటి అంటే, నా తమ్ముడు వస్తున్నాడు ఆడి కోసం నేను చికెన్ వండాలి, అది వండాలి, ఇది వండాలి. అలాగే సత్య కమెడియన్ సత్య ఆళ్ళ ఇంటికి ఎవరిని అసలు పిలడు. అలాంటి మళ్ళీ ఇంట్లో వెళ్ళి ఉండడం. సో ఎక్కడైనా ఏంటంటే ఒక ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అంటే మీరందరూ నాకు ఏమనిపించిందంటే, అరే నేనెవరు? నేనేంటి? ఈరోజు నాకు ఇంత పెద్ద ఫ్యామిలీ ఉందా? నాకు ఏమైనా నేను బాగుండాలని కోరుకునే వ్యక్తులు కదా వీళ్ళు. ఇప్పుడు మీ అందరి దగ్గర నేను చాలా చిన్నోడిని. అందరి దగ్గరతో కంపేర్ చేసుకుంటే ఐయామ్ నథింగ్. అలాంటిది మీరందరూ నాకు ఇంత సపోర్ట్ చేస్తున్నారు అంటే ఐ ఫీల్ లైక్ సో అమేజ్డ్ అండి. చాలా ఇదే నాకు 'రామం రాఘవం' నాకు ఒక పెద్ద ఫిల్మ్ ఇండస్ట్రీ ఫ్యామిలీనిచ్చింది. సూపర్. కానీ చాలామంది నిర్మాతలు నేను ఇందాక అన్నట్టు క్యాషియర్ పొజిషన్‌లో ఉండి ప్రొడక్షన్ లోకల్‌కి రాకుండా దాన్ని ఒక గర్వంలో చెప్తూ ఉంటారు. గొప్పగా చెప్తూ ఉంటారు. మేము నేను వెళ్ళకుండా కూడా మా టీమ్ చేసేసారనేది. అలాంటివి విన్నప్పుడు మీకెలా అనిపిస్తుంది? సో ప్రొడక్షన్ ఇప్పుడు ఓ సినిమాకి డైరెక్టర్ ఎంత ఇంపార్టెంట్ అండి. సినిమా అక్కడుండి. డైరెక్టర్ లేకుండా సినిమా అవుతదా? హ్మ్. డైరెక్టర్ అక్కడుండి సినిమా చేస్తే ఎలా ఉంటుందో సేమ్ ఓ ప్రొడక్షన్ హౌస్ నుంచి అది ఫస్ట్ టైం ప్రొడక్షన్ చేసిన వాళ్ళకి ప్రొడ్యూసర్ ఉండి చేస్తే అంత బాగుంటుంది. ఫైనల్‌గా మా టాక్ తెలుగు ప్రేక్షకుల ద్వారా ఏం చెప్దాం అనుకుంటున్నారు 'రామం రాఘవం' నిర్మాత పృథ్వీ గారు? 'రామం రాఘవం' 14th హోలీ సందర్భంగా ఈటీవీ విన్‌లో వస్తుంది. మీరందరూ తప్పకుండా చూడండి. హోలీ కలర్స్ ఎలాగో ఎమోషన్స్ మన సినిమాలో చాలా ఉన్నాయి. మీరు ఖచ్చితంగా మూవీ చూసిన తర్వాత ఒక ఎమోషనల్‌గా ఫీల్ అయ్యి మీ డాడ్‌కి మీరు ఫోన్ చేసి మాట్లాడడమో లేదా మీ డాడ్‌ని పక్కన ఉంటే హగ్ చేసుకోవడమో చేస్తారు. ప్లీజ్ వాచ్ ఇట్ ఆన్ ఈటీవీ విన్ 14th March. అండ్ తమిళ్లో కూడా సన్ నెక్స్ట్‌లో రిలీజ్ అవుతుంది. ప్లీజ్ డూ వాచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ శివ గారు. థ్యాంక్స్ అలాట్. ఇది ఈ సినిమా గురించి పర్టికులర్గా నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ సినిమా గురించి నేను చూసిన మొదటి రోజు నుంచి కూడా కొన్ని వందల వేల మందికి చెప్పాను ఒక మంచి సినిమా చూశానని. చాలామంది సినిమా చూసిన వాళ్ళు నా మాట నిజమని చెప్పి నమ్మారు. అందుకని వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ, నమ్మని వాళ్ళకి కూడా ప్రాబ్లం లేదు. మనందరం ఒకలాగా మనం ఉండలేము. ఎవరి మనస్తాక్షికి తగ్గట్టుగా వాళ్ళు ఉండొచ్చు. ఇది నాకు నచ్చింది, నేను ప్రమోట్ చేశాను. డెఫినెట్గా ఈ పర్టికులర్ సినిమాని నేను ప్రమోట్ చేశాను. నేనేమి పిఆర్ కాదు, నాకేం సంబంధం లేదు. అయినా కూడా ఒక మంచి సినిమా అందరి దృష్టికి చేరాలి. ఒక మంచి కథ
10 మందికి తెలియాలి. ఒక నాన్న గురించి ప్రతి ఒక్కరు చూడాలి అని చెప్పి నేను తపన పడ్డ మాట వాస్తవం. అందుకే ఈ సినిమా రైటర్ శివప్రసాద్ యానాల గురించి గానీ, ధన్‌రాజ్ గారు దర్శకుడిగా చాలా సెటిల్ అవుతాడని గానీ, పృథ్వీ ఒక చాలా కంటెంట్ ఉన్న నిర్మాత అని చెప్పి పదే చెప్పాను. ఈ మాట మీద నేను నించుంటున్నాను. ఇది 5 సంవత్సరాల తర్వాత, 10 సంవత్సరాల తర్వాత కూడా నేను ఇదే మాట మీద నించుంటాను. చాలా మంచి సినిమా 'రామం రాఘవం' అని. మీరు కూడా చూడండి. రేపొద్దున హోలీ రోజు రిలీజ్ అవుతుంది. టాక్ తెలుగు ప్రేక్షకులకి ప్రతిసారి ఒక కొత్త అనుభూతిని ఇస్తూ ఉంటాను. కొత్త వాళ్ళని ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటాను. మీరందరూ కూడా నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు. చూస్తూనే ఉండండి టాక్ తెలుగు. నేను మీ శివ మల్లాల. జనరల్ కంటెంట్ ఆర్ పాజిటివ్ కంటెంట్, ఇన్ఫర్మేషన్, ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ ఉన్నాయండి మన యూట్యూబ్ ఛానల్లో. సో మీకు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ కావాలి అంటే రోజు ట్యాగ్ తెలుగు ఛానల్ని చూసి ఎంజాయ్ చేయండి. All kinds of cinema updates, all kinds of news, all kinds of celebrity interviews. So మీకు అన్ని exciting stuff, cinema related stuff అంతా మీ తెలుగులో ఉంటుంది. So subscribe to it and follow it. Thank you.